ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం గమనిస్తే, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, మూడో దినాన తిరిగి సజీవుడై నిలిచారు. అయితే ఆయన వెనక ఒక వ్యక్తి వస్తున్నాడు. యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడైన శిష్యుడు యేసై వెంట వచ్చుట చూచెను అని అక్కడ మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతని పేరు బైబిల్లో యోహాను, కానీ ఎక్కువగా మనం గమనించేది యేసు చేత ప్రేమించబడిన వాడు, భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకున్నవాడు, యేసైతో చనువుగా నిన్ను అప్పగించువాడెవడు అని ఎవ్వరూ అడగలేని పరిస్థితిలో ఇతను మాత్రము ధైర్యంగా అడగగలిగిన వాడు. కనుక రొమ్ముని ఆనుకొని ఉండడము అనే మాట చాలా విలువైనది. 11 మంది శిష్యులు ఉన్నారు. పేతురున్నాడు, ప్రధాన శిష్యుడే. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, డబ్బు సంచి కలిగి ఉన్నాడు, ప్రధాన శిష్యుడే. కానీ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ యోహాను యేసు రొమ్మును ఆనుకొని ఉండుట అనేది శ్రేష్టమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది. యేసు క్రీస్తుతో ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. చాలా మంది యేసు క్రీస్తుతో ఎక్కడి వరకు కలిగి ఉంటున్నారు అంటే, మేము యేసయ్య శిష్యులము అనిపించుకోవడానికి, లేదా ఇంత దగ్గర సంబంధం ఉంది అని చెప్పుకోవడానికే తప్ప, లేదా మాట్లాడే సంబంధం, లేదా యేసయ్యని కోరికలు అడిగేవారిగా పొందుకునేవారిగా అక్కడితోనే. కానీ ఇంత సామీప్యత, యేసును రొమ్మున ఆనుకునే అంత దగ్గర సంబంధము ఈ రోజుల్లో చాలా మందికి కనబడటం లేదు అని మనం గమనించాలి. అలాంటి సంబంధము నువ్వు కలిగి ఉండాలి అంటే కీర్తనలు ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటును కూర్చుండక ఏం చెయ్యాలి మరి? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అటివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉండును, అతను చేసేదంతా సఫలమగును అని బైబిల్లో ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సరిగ్గా బైబిలే చదవని వాళ్ళు, మోకరించి పవిత్రంగా ప్రార్థించలేని వాళ్ళు యేసు రొమ్మున ఎలా అనుకోగలుగుతారు? గమనించండి. కనుక ఒకరోజు మనము అబ్రహాం గురించి ధ్యానిస్తే బైబిల్ ఏముందంటే, రోజు రోజుకి దేవునితో సంబంధాన్ని పెంచుకున్నాడట. రోజు రోజుకి దేవునితో సంబంధాన్ని పెంచుకున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఆ మాటలు మనకు కనబడతాయి. నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచుదునా అన్నాడు. అంటే స్వయంగా దేవుడే అబ్రహాముని ఏమన్నాడు అంటే, నేను ఏది చెయ్యాలన్నా అబ్రహాముకు తెలియజేస్తాను, ఆయనకి చెప్పకుండా ఏదైనా చేస్తానా అంటే ప్రభులోకి వచ్చాడు, విగ్రహారాధన నుంచి ప్రభులోకి వచ్చాడు, దినదినము దేవునికి బాగా దగ్గర అయిపోయాడు. గమనించండి, ఈరోజు చాలా మంది ప్రభులోకి వచ్చి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు. కానీ కొందరున్నారు దినదినము ప్రభువుకు బాగా చేరువుగా, బాగా దగ్గరగా అయిపోతున్న వాళ్ళను కూడా మనం చూస్తున్నాం. అలాగే యోహాను విషయం కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో లేదా 23వ వచనంలో ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను, దీన్ని బట్టి మీరు నాకు శిష్యులయ్యుందురు. యేసును ప్రేమించుచున్నామని చెప్పుచున్న చాలా మంది తమ పొరుగు వారిని ప్రేమించరు, ఇంట్లో ఉన్న వ్యక్తులను ప్రేమించరు. కనుక ఎంత విచారకరమైన విషయాలు! నీ కంటి కనబడే ముందే నీ కంటికి కనబడే వ్యక్తిని, నీ ఇంట్లో ఉన్న వ్యక్తిని, లేదా నీ కంటి ముందున్న వ్యక్తిని, లేదా నీ ప్రక్కనున్న వ్యక్తిని, నీ ఆఫీసులో ఉన్న వ్యక్తిని నువ్వు ఒక రీతిలో నువ్వు ప్రేమించలేకపోతున్నావు. మరి కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అంటాడు. యోహాను అనే శిష్యుడు
యేసును దగ్గరగా కడు సమీపముగా ఎరిగినవాడు, ఆయన హృదయవాంఛలు ఎరిగినవాడు. యోహాను ప్రతి సందర్భంలోనూ యేసుకు అతి సమీపముగా ఉండేవాడు. ఆయన ముఖకాంతి యోహాను పూర్తిగా దేవుని బిడలారా ఆక్రమించింది. ఆ మాధుర్యం ఎరిగి ఉండుట యేసు రొమ్మును, ఆ భద్రతను, క్షేమానిని, రుచిని ఎరిగిన వాడగుడిచే అతడు గొప్ప ఆత్మీయ స్పృహ కలిగిన వాడు. ప్రియ దేవుని బిడలారా, యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు పునరుద్ధానుడైన తరువాత తన్ను తాను శిష్యులకి ప్రత్యక్షపరుచుకున్న ఆ సమయాలలో పేతురు ప్రత్యక్షమయ్యాడు. పేతురు యేసును గుర్తుపట్టలేదు. ప్రధాన శిష్యుడే, కానీ అతడు గుర్తించలేకపోయాడు. కానీ యోహాను యేసునే ప్రేమించిన శిష్యుడైన యోహాను పేతురుతో ఈ ప్రత్యక్షమైన వ్యక్తి యేసు సుమా అని చెప్పాడు. గమనించారా? పేతురు గుర్తుపట్టలేకపోయాడు, కానీ యోహాను అయితే చక్కగా గుర్తించి పేతురుకు చెప్తున్నాడు, ఈయన యేసయ్య అని. కనుక యోహానుకున్న ఆత్మీయమైన సంబంధాన్ని బట్టి పేతురు కంటే కూడా ఆత్మీయ స్పృహ కలిగిన వాడని మనం ఇక్కడ గమనించాలి. మీరు కూడా ఆత్మీయ అంతస్తులోనికి ఎదగాలనుకుంటే ప్రతి ఉదయాన, మధ్యాహ్న, రాత్రి కాలాలలో ప్రతిరోజు కూడా మోకరించి ప్రార్థించడం ద్వారా యేసయ్య రొమ్ముని ఆనుకోగలుగుతారు. అనుదినము బైబిల్ చదవాలి, 3 పూట్ల ప్రార్థించాలి. ఆధ్యాత్మికమైన స్పృహ కలిగిన వారిగా, ఆధ్యాత్మికమైన విషయాల మీద మనసు పెట్టేవారుగా ఉండాలి. ప్రతిరోజు ఆనుకోవాలి. ఒకరోజు కాదు ఆనుకునేది. ఆదివారం ఒక్కరోజే కాదు, బుధవారం ఒక్కరోజే కాదు, శుక్రవారం ఒక్కరోజే కాదు. ప్రియ దేవుని బిడలారా, కనుక ఆనుకొనుట, హత్తుకొనుట, కలుసుకొనుట, అతుక్కొనుట, ఈ సంబంధాలు ప్రభుకి కడు సమీపస్తులుగా మనల్ని చేయగలుగుతాయి అని మీరు గమనించాలి. సహజంగా మనం వాడుకుంటున్నటువంటి అయస్కాంత బిళ్ళలో మంచి రూపాయల్ని, రూపాయల్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. అయస్కాంతం ఇనుముక్కలే కదా. ఈ ఇనుము దాని సామాన్య స్థాయిలో అది ఇతర ఇనుమును ఆకర్షించలేదు. ఇనుముక్కని ఆకర్షించలేదు, అతుక్కోదు. కానీ ఆ ఇనుముక్క ప్రియ దేవుని బిడ్డలారా అయస్కాంతముతో ఆనుకొని కనీసం ఒక 6-7 గంటలు గనక అయస్కాంతముకి ఇనుముక్క గనక ఉంచితే మరలా ఇదే ఇనుము ఇంకో ఇనుముక్కని ఆకర్షిస్తుంది. ఎందుకని? 6 గంటలు అయస్కాంతంతో ఇది అతికించబడింది గనక దాని పవర్, దాని శక్తి ఇది లాక్కుంది. కనుక అప్పుడు ఇది కూడా వేరే ఇనుముక్కని ఆకర్షిస్తుంది. కనుక మీరు దేనికి పనికిరాని ఇనుముక్క లాంటి వాళ్ళమే, మనం శక్తి లేని మొక్క లాంటి వాళ్ళమే. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నువ్వు యోహానులాగా క్రీస్తుని ఆనుకోగలిగితే అయస్కాంతమైన యేసయ్యలోనున్న శక్తి మీలోనికి వస్తుంది. యేసయ్య అనేకులను ఆకర్షించినట్లు మీరు కూడా చాలా మందిని, ఇనముక్క లాంటి వాళ్ళని, ఆకర్షణ లేని వాళ్ళని మీరు కూడా ఆకర్షించగలుగుతారు అని గమనించాలి. కనుక ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య నుంచి వచ్చింది. ఇప్పుడు సహజంగా మైక్ మాట్లాడుతుంటాం, లోపల బ్యాటరీ ఉంటుంది, వీక్ అయిపోద్ది, పవర్ అయిపోద్ది. పవర్ అయిపోయినప్పుడు మాట ఎలా వస్తుంది? డల్గా వస్తూ ఉంటుంది. మరలా దాన్ని గనక ఛార్జ్ చేశారనుకోండి, మళ్ళా ఛార్జింగ్ చేశారనుకోండి, మళ్ళా బ్యాటరీ పెట్టారనుకోండి, వాయిస్ ఎలా వస్తుంది అంటే మళ్ళా ఫుల్గా వస్తుంది. అంటే ఛార్జింగ్ చేయబడిన తర్వాత. ఇనమ్మకు కూడా అయస్కాంతంతో గనక ఒక 6-7 గంటలు గనక అతికించుంటే దీనిలో ఉన్న శక్తి దానిలోనూ కూడా వస్తుంది. కనుక బ్యాటరీలో కూడా ఆ ఛార్జింగ్ వస్తుంది. అలాగే ఈ రోజు నేను జ్ఞాపకం చేసేది, యేసయ్యను మనము గనక అతుక్కుంటే, యేసయ్య మీద ఆధారపడితే, యేసయ్యని ఆకర్షించగలిగితే ఆ శక్తి మనలోనూ కూడా వస్తుంది. మనం కూడా రేపు రోజున అనేకులు ప్రభువులోకి ఆకర్షించవచ్చు. మనం కూడా చిన్న క్రీస్తులాగా అయిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసు రొమ్మున ఆనుకున్న యోహాను, ఈరోజు ఆ శక్తి, ఆ బలము మీలోకి రావాలి. మిమ్మల్ని బట్టి కూడా అనేకులు ప్రభులోకి రావాలి, ఆకర్షితులు అవ్వాలి. అంటే యేసయ్య
ప్రేమ మనలోనికి రావాలి, యేసయ్య పరిశుద్ధత మనలోనికి రావాలి, యేసయ్య దీనత్వం మనలోనికి రావాలి. అవన్నీ ఎప్పుడొస్తాయి? బైబిల్ చదవాలి, ప్రార్థనలో గడపాలి, ఆయన మాటలు ధ్యానించాలి. ఆటోమేటిక్గా అవన్నీ మీలోకి వస్తే ఈరోజు మనల్ని బట్టి కూడా అనేకులు ప్రభులోకి రాగలుగుతారు. ఎందుకు మనలో పరిశుద్ధత లేకుండా ఉంటుంది? మనలో ఎందుకు దీనత్వం రావటం లేదు అని అంటే, మనం అతికించబడతల్లా, క్రీస్తుకి అతికించబడతల్లా. అయస్కాంతానికి ఎనమొక్క ఎలా అతికిస్తున్నారో మనల్ని అతికించట్లా. అందుకే వెళుతున్నాం వస్తున్నాం కానీ ఆ లక్షణాలు మనలో రావటం లేదు. కనుక యేసయ్యకి దగ్గరగా, యేసయ్యనే చూడండి, యేసులాగా బ్రతకాలని, యేసులాగా జీవించాలని ఆయన్నే మాదిరిగా పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్గా ఆ పవర్, ఆ శక్తి, ఆ ఎనర్జీ మనలోకి వస్తుంది. అనేకులు మనం కూడా ప్రభువులోకి నడిపించే క్రీస్తు మాదిరిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, యోహాను మిమ్మల్ని ఆనుకున్నాడు, అలాగే మేము కూడా మిమ్మల్ని ఆనుకోవడానికి, అంటే బైబిల్ అనుదినము చదవడానికి, అనుదినము ప్రార్థన చేయడానికి, మీ మాటలు మాట్లాడడానికి, మీలాగా నడవడానికి, మీలాగా జీవించడానికి, మిమ్మల్ని మాదిరికరంగా పెట్టుకోవడానికి కృప దయచేస్తే మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న పరిశుద్ధత, మీలో ఉన్న దీనత్వము ప్రభువా మాకు కూడా వస్తాయి. మేము కూడా అనేకులనిట్టే క్రీస్తులోనికి ఆకర్షించగలుగుతాం. అట్టి కృపను ఈ ఉదయకాలమందు ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ మార్నింగ్ ప్రభువా, ఎవరు బలహీనులుగా ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపి మీ సాక్షులుగా నిలబెట్టి వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో ఏ విధమైన సమస్యలున్నా ఈ ఉదయకాలం మందే చెప్పుకునే సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, వాటన్నిటి నుండి విడిపించి వారి కుటుంబాలలో మేలు చేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి మీరు అక్కడ వరకు వారి రక్షణలో కలిగి ఉండడానికి కృప దయచేయండి. మీ ఆశీర్వాదముతో ఈ దినము వారి కుటుంబాలని నిండాలుగా నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ బటన్ నొక్కండి, అలాగే మరి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.